హలో గాయ్స్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. సో ఈ వీడియోలో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుందాం. ఓకేనా, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ యాజ్ వైజ్ గేట్ ఎగ్జామ్స్ అయినా సరే, యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయినా సరే, లేదంటే ఇంటర్వ్యూ వైజ్ అయినా సరే. సో కొంచెం జాగ్రత్త వినండి. అండ్ ఈ కాన్సెప్ట్కి అంటే ముందు ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ చెప్పా, పీసీబీ గురించి చెప్పా. ఓకేనా, ఆ వీడియో చూసి ఇక్కడ రండి. ఓకేనా, సో యాక్చువల్లీ వాట్ ఈస్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్? అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా అన్నయ్య ఏంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవ్వని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని. స్విచ్చింగ్ ఆఫ్ సిపియు ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. ఓకేనా, సిపియు అనేది ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో స్విచ్చింగ్ ఆఫ్ సిపియు ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. స్విచ్చింగ్ ఎవరు చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ విల్ ప్రొవైడ్ ద స్విచ్చింగ్ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, P0 అండ్ P1 అనే ప్రాసెస్ రన్ అవుతుంది. సిపియు అనేది ఓకేనా, సిపియు అనేది P0ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఆఫ్ ప్రాసెసెస్ ఒక క్యూలో ఉన్నాయి. ప్రియారిటీ వైజ్ ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఓకేనా, బట్ ఒక ప్రాసెస్ అనేది ఒక ప్రియారిటీ సిపియు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఒక హైయెస్ట్ ప్రియారిటీ ప్రాసెస్ని సిపియు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇంకొక హైయెస్ట్ ప్రియారిటీ ప్రాసెస్ అనేది క్యూలోకి యాడ్ అవుతే, ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంటరప్ట్ పంపిస్తుంది సిపియుకి. అప్పుడు సిపియు ఏం చేస్తుంది అంటే ఈ ఎగ్జిక్యూషన్ ఆపేసి P1కి వెళ్ళిపోతుంది. సిపియు అనేది ప్రాసెస్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, స్విచ్చింగ్ ఆఫ్ సిపియు ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. స్విచ్చింగ్ నార్మల్గా అవుతుందా? నో. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్విచ్చింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి సిపియు విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రాసెస్ P0 ఇన్ PCB నాట్. ఓకేనా, ఫర్ ఎవ్రీ ప్రాసెస్ there will be a process control block in which every information of process will be stored in block. ఓకేనా, ఈ ప్రాసెస్కి ఈ బ్లాక్ ఉంటుంది, P1కి PCB1 అనే బ్లాక్ ఉంటుంది. ఓకేనా, వై ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ సిపియు విల్ స్టోర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ PCB అంటే మళ్ళీ అక్కడే సేమ్ స్పాట్ ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ అయిపోయిందో అదే స్పాట్లో మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకి P0 అనే ఇన్ఫర్మేషన్ని PCBలో స్టోర్ చేస్తాం మనం. ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్విచ్చింగ్ ఆఫ్ సిపియు ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. హౌ ఇట్ విల్ బి డన్? సేవింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ కరెంట్ ప్రాసెస్ ఇన్ కరెంట్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఓకేనా, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి రిలోడింగ్ అంటే లోడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ని సిపియు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దీని ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రాసెస్ ఐడి, ఎవ్రీథింగ్. ఓకేనా, లెంత్ కానీ ఎవ్రీథింగ్ కావాలిగా. ఈ లెంత్ మొత్తం ఎక్కడ ఉంటుంది? P1 ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? మొత్తం PCB1 ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ 1లో ఉంటుంది మనకి. ఓకేనా, అంటే రిలోడ్ చేసుకోవాలిగా. రిలోడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రమ్ ఇట్స్ కరస్పాండింగ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఓకేనా, ఇవి 3 పాయింట్స్ అనమాట. ఇవి చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ ప్రాసెస్? ఫస్ట్ థింగ్, ఓకేనా, ఏదైనా ప్రోగ్రామ్ మీరు రాశారు, డ్యూరింగ్ కంపైలేషన్ ఎనీ ప్రాసెస్ రిసైడ్స్ ఇన్ హార్డ్ డిస్క్ ఆర్ సెకండరీ మెమరీలో కంపైలేషన్ అయ్యేటప్పుడు స్టోర్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకేనా, ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటుందో ఆపరేటింగ్ సిస్టమ్ విల్ మూవ్ కరస్పాండింగ్ ప్రాసెస్ టు సిపియు ఫర్ ఎగ్జిక్యూషన్. వై? సిపియు కెన్ ఓన్లీ యాక్సెస్ ర్యామ్, మెయిన్ మెమరీ. ఓకేనా, అండ్ సిపియు రెస్పాన్సిబిలిటీస్ టు ఎగ్జిక్యూట్ ప్రాసెస్. సో ఎగ్జిక్యూట్ చేయాలని ఖచ్చితంగా ర్యామ్లో ఉండాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ విల్ మూవ్ ఎనీ ప్రాసెస్ ఆర్ కరస్పాండింగ్ ప్రాసెస్ టు సిపియు టు ర్యామ్ ఫర్ ఎగ్జిక్యూషన్, సో దట్ సిపియు విల్ ఎగ్జిక్యూట్. ఓకేనా, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది ఇలా రాయాలి బ్రీఫ్గా. అండ్ ఇప్పుడు మన ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది గ్రాఫికల్లీ అంటే డైగ్రామెటికల్లీ ఎలా చూద్దామంటే, నార్మల్గా ఫస్ట్ ప్రాసెస్ P0 P1. ఓకేనా, P0 ఈజ్ ఎగ్జిక్యూటింగ్ కరెంట్లీ P0 ఈజ్ ఎగ్జిక్యూటింగ్. P0 అనే ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది P0 అనే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ కోసం ర్యామ్లోకి తెచ్చింది. ఓకేనా, ర్యామ్లోకి తెచ్చింది P0 అనే ప్రోగ్రామ్ని ర్యామ్లోకి తెచ్చింది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫర్ P0.
ఓకేనా. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫర్ పీ నాట్. అప్పుడే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడెడ్ అన్ ఇంటరప్ట్ ఆర్ ఏ సిస్టమ్ కాల్. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటరప్ట్ ఆర్ ఏ సిస్టమ్ కాల్. ఓకేనా. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడెడ్ ఇంటరప్ట్ ఆర్ ఏ సిస్టమ్ కాల్ ఫర్ పీ నాట్. ఓకేనా. సో ఒక ఇంటరప్ట్ అనేది మనకి ప్రాసెస్కి వచ్చినప్పుడు, ఇప్పుడు కరెంట్లీ ఈ ప్రాసెస్ అనేది ఏ స్టేట్లో ఉంది? పీ నాట్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రన్నింగ్ స్టేట్. ఓకే, రన్నింగ్ స్టేట్. ఆఫ్టర్ an interrupt, P naught will change its state from running to waiting state. ఓకే, రన్నింగ్ స్టేట్ టు వెయిటింగ్ స్టేట్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సేవ్ స్టేట్ ఇంటూ పీసీబీ. అంటే నార్మల్గా ఈ లెంత్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిందిగా మనకి. పీ నాట్ యొక్క ప్రాసెస్ది ఈ లెంత్ మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. సో అగైన్ ఫ్రమ్ దిస్ పాయింట్, దిస్ సేమ్ స్పాట్ ఈ స్టోర్డ్ ఇన్ ద పీసీబీ నాట్. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అంటే ఇంత ఎగ్జిక్యూట్ అవుంది, ఇంకా ఎంత ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తంని పీసీబీలో సేవ్ అయి ఉంటుంది. ఓకేనా. సేవ్ స్టేట్ ఇంటూ పీసీబీ. ఇంటరప్ట్ హాస్ అకర్డ్ టు ద పీ నాట్, ప్రాసెస్ పీ నాట్, అండ్ పీ నాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సేవ్డ్ ఇన్ ద ఇట్స్ కరస్పాండింగ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ పీ నాట్. ఓకేనా. ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇంకా నార్మల్గా. ఓకేనా. సమ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద పీసీబీ నాట్. నెక్స్ట్ రీలోడ్ అవ్వాలిగా. ఇప్పుడు పీసీబీ1ని, అంటే పీసీబీ1 ఏ ప్రాసెస్ది? P1 అనే ప్రాసెస్కి పీసీబీ1. ఈ పీసీబీ1 అనే బ్లాక్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ అనేది రీలోడ్ అవ్వాలి. రీలోడ్ అయ్యాక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుద్ది. ఓకేనా. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుద్ది. ఇది ఎగ్జిక్యూషన్ స్టేట్. బిఫోర్ ఈ ఎగ్జిక్యూషన్ స్టేట్ మొత్తం ఐడియల్గా ఉంది. P1 అనేది రీలోడ్ అయ్యే వరకు ఐడియల్గా ఉంది. ఓకేనా. ఆఫ్టర్ ఇంటరప్ట్ పీ నాట్ అనేది ఐడియల్గా ఉంటుంది. ఓకేనా. సో నార్మల్గా ఇన్ఫర్మేషన్ అనేది పీసీబీ1 నుంచి రీలోడ్ అయిపోయింది. రీలోడ్ అయ్యాక ఎగ్జిక్యూట్ అయిపోయింది మళ్ళీ. ఓకేనా. ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంటరప్ట్ వచ్చింది. ఇంకో ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్ వచ్చింది. ఇంకో ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్ రాగానే సేమ్ రీలోడ్ అయిందిగా. రీలోడ్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సేవ్ చేయాలిగా. అంటే P1 అనేది ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ సేవ్ స్టేట్ ఇంటూ పీసీబీ1. ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పీసీబీ1లో సేవ్ చేసేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఎంబీ ఎగ్జిక్యూట్ అయిందో అది పీసీబీ1లో స్టోర్ అయి ఉంటుంది, ఆ స్టేట్స్ కానీ మొత్తం. ఓకేనా. నెక్స్ట్ సేమ్ అగైన్ ఇట్ విల్ బీ ఇన్ ద ఐడియల్ స్టేట్. అండ్ నెక్స్ట్ రీలోడ్ అంటే P1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, ఇంటరప్ట్ వచ్చింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీనికంటే ముందు ఏది సేవ్ స్టేట్ అయింది? పీసీబీ1. అంటే పీ నాట్ అనే ప్రాసెస్ సేవ్ స్టేట్లో ఉంది, వెయిటింగ్ స్టేట్లో ఉంది. ఈ వెయిటింగ్ స్టేట్ని కాస్త మనం ఫినిష్ స్టేట్లో చేయాలి, టర్మినేట్ చేసేయాలి, ఎగ్జిట్ చేసేయాలి. సో అందుకని చెప్పి మళ్ళీ రీలోడ్ చేస్తాం. పీసీబీ నాట్ నుంచి పీ నాట్ అనే ప్రాసెస్ని మళ్ళీ రీలోడ్ చేస్తాం. రీలోడ్ చేసి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఓకేనా. రీలోడ్ చేసిన నెక్స్ట్ స్టెప్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టేట్ అంటే రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది మనకి. ఓకేనా. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ కాంటెక్స్ట్ స్విచింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. కరెంట్లీ పీ నాట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఓకేనా. పీ నాట్ అనే ప్రాసెస్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఏ సిస్టమ్ ఆర్ ఏ ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్ టు పీ నాట్. సో పీ నాట్ will be saved into its corresponding PCB. ఓకేనా. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ will reload the information of P1 process 1 from its corresponding PCB1 to execute. CPU will be executing process 1. So state of P1 will be changed from waiting to running state. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, after completion of P1 process execution, it will save the state into PCB1. Okay. Next, after completion of P1 process, again the operating system will reload the information or state of P0 process from its corresponding PCB0. Okay na? Again it will be executing P0. Okay na? This is the context switching in operating system. Thank you.